కిడ్నీలు బాగా వీక్ గా ఉన్నాయా? కిడ్నీల నోట్లోంచి ఎలా కనపడి మీకు? పేషెంట్లకు కనపడవు, డాక్టర్లకు కనపడతాయి. మూసుకుని కూర్చో. నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు కాబట్టి ఇంత ముందు రాసిచ్చిన టానికే రాసిస్తున్నావు. మరి కాస్త బలహీనంగా ఉంటానికా? అక్కర్లేదు, బలహీనంగా ఉన్నట్టు సర్టిఫికేట్ ఇవ్వండి చాలు. సర్టిఫికేట్ ఏం చేసుకుంటావా? బలహీన వర్గాలకు ప్రభుత్వం లోన్లు ఇస్తుంది. ఓహో, డాక్టర్ గారు, మీరు ఒక డాక్టర్ గా నాకు సిగరెట్ వెలిగించొచ్చా? దానికే ఉందయ్యా, నీ అనారోగ్యమే నా మహాభాగ్యం. అమ్మా పట్టు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. ఏంటది? పొద్దున్నే మూత్రం పట్టరమ్మన్నారు కదండి. మూత్రమా? నేను దమ్మంతా టెస్ట్ చేయడానికి, స్నానం చేయడానికి కాదు. పర్లేదు ఉంచండి. పర్లేదు ఉంచుకోవడానికి. ఇదేమైనా పని ఏంటా? మీకు ఎంతకాలం అంతా వాడుకుని మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టండి, ఎప్పుడన్నా ఎవరికైనా పనికి వస్తుంది. చెప్పు తింటే ఎప్పుడు చూసినా ఈడే ఉంటాడు. రాత్రి కూడా ఇక్కడే పడుకున్నాను. ఏ నా కోసం పడుకున్నావా? నీ హెల్త్ గురించి పడుకున్నావా? పోనీ ఎంత బతగా ఉంటే పంపించేయండి, మాకు తెలిసేవా? ఇంకో పేషెంట్ దొరికే వరకు వాడు ఇక్కడే ఉంటాడు. నాకు టెన్షన్ తో బీపీ పెరిగిపోతుంది బాబోయ్. నేనేమన్నా అయిపోతే నా పేషెంట్లు ఏమవుతారు నాయనో? ఏం అవరు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు.